సినిమాలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఒక నటిని వేధింపులకు గురి చేశాడు కాస్టింగ్ ఆర్టిస్ట్ అయినటువంటి ప్రసాద్. అయితే నిందితుడి పైన కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే ఒక సినిమాలో తనతో వర్క్ చేయించుకున్న తర్వాత కూడా తనకిచ్చేటువంటి ఏదైతే రెమ్యునరేషన్ ఉంటుందో దాన్ని కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, తనతో అంటే అసభ్యకంగా ప్రవర్తించారంటూ కూడా అటు నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీని తర్వాత కూడా ప్రసాద్ ఏదైతే అటు నటి తల్లితో మాట్లాడినటువంటి వీడియో కూడా బయటికి రావడం జరిగింది. ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుందనే చెప్పుకోవచ్చు. తన అయితే కాస్టింగ్ ఆర్టిస్ట్ అయినటువంటి ప్రసాద్ కూడా అంటే చాలా వరకు కూడా తన తల్లితో చాట్ చేసినటువంటి విధానం కావచ్చు, మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానంతో పాటు కూడా తన తల్లి అంటే డబ్బులు పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోవడం ఏంటి అని అడిగినప్పుడు కూడా తను మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన విధానంలో పోలీస్ స్టేషన్కి వచ్చినట్లయితేనే తనకు డబ్బులు ఇస్తానంటూ కూడా తను ఆడియోలో చెప్పడం జరిగింది. అయితే దీనిపైన కూడా బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అటు నిందితుడైనటువంటి ప్రసాద్ కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే సినిమా రంగంలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా అటు కాస్టింగ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఏ క్యారెక్టర్కి అంటే ఒక సినిమా కావచ్చు, ఒక షార్ట్ ఫిలిం కావచ్చు, దేనికైనా సరే ఏ ఆర్టిస్ట్కి ఎవరు సరిగా పని అంటే ఏ క్యారెక్టర్కి ఏ ఆర్టిస్టు సరిగా నొప్పుతుందో అలాంటి వారిని కూడా తీసుకువెళ్తూ ఉంటారు. వీళ్ళంతా ఏదైతే పేమెంట్ విషయంలో కూడా చాలా వరకు ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ 15 ఏళ్లుగా తను ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటివి ఎప్పుడూ కూడా జరగలేదని తను చెప్పుకొస్తూ వస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా తనను వేధింపులకు గురి చేశానే పేమెంట్ ఇస్తానని కూడా తను బయటికి తీసుకువెళ్ళి కారులో కూడా తనతో ప్రసాద్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ కూడా అటు బాధితురాలు చెప్తున్నటువంటి పరిస్థితిలో కూడా అంటే గతంలో ఇలాంటివి ఏమైనా చేశారా అని కూడా అటు పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే కాస్టింగ్ ఏజెన్సీతో పేరుతో కూడా చాలా మంది అమ్మాయిలను అటు క్యారెక్టర్ ఉందంటూ కూడా తీసుకువెళ్ళి లోబర్చుకున్న తర్వాత కూడా మోసం చేసే వాళ్ళు చాలా ఎక్కువ అవుతున్నారు. కాబట్టి ఈ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా నటి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కూడా అటు బంజారా హిల్స్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అటు ప్రసాద్ ఇప్పటి వరకు కూడా తనతో అంటే ఎవరైతే బాధితురాలు ఉన్నారో తనతో కూడా క్యారెక్టర్స్ చేయించుకున్న తర్వాత కూడా పేమెంట్ ఇప్పటి వరకు దాదాపుగా 1,30,000 వరకు కూడా పేమెంట్ ఇవ్వాల్సి ఉందని కూడా అటు బాధితురాలు చెప్తున్నటువంటి పరిస్థితిలో ఈ పేమెంట్ అడిగే సందర్భంలో కూడా ఏదైతే తను రావాలని ఒక ప్రొడ్యూసర్ ఇంటికి వస్తే తనకు డబ్బులు మొత్తం ఇస్తానంటూ కూడా చెప్పడంతో బాధితురాలు తనతో ఉన్నటువంటి ఒక స్నేహితురాలు ఇద్దరు కలిసి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో ప్రసాద్ కారులో ఎక్కించుకొని బయటికి తీసుకువెళ్ళి తనతో ఉండాలంటూ కూడా తనతో అంటే ఇలా ఉన్నట్లయితేనే తనకు మంచి క్యారెక్టర్లు ఇప్పిస్తానంటూ కూడా ఆ బాధితురాలని చాలా వరకు ఇబ్బంది పెట్టాడని ఆ కారులో నుంచి తప్పించుకొని తను వచ్చినట్టుగా కూడా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి దాంట్లో కూడా తనకు పేమెంట్ కరెక్ట్ టైంకి ఇవ్వకపోవడము, అటు ఆ పని చేయించుకున్న తర్వాత కూడా ఆ కాస్టింగ్ ఆర్టిస్ట్ అయినటువంటి ప్రసాద్ కూడా పేమెంట్ని ఆపివేయడము, తనతో ఉండాలంటూ కూడా ఇబ్బంది పెట్టినట్టు కూడా అటు బాధితురాలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.